ఈ రోజే ఏదో జాబ్ దొరికితే బాగుండు. వీళ్ళే అనుకుంటా. అన్నా కరెంట్ కట్ చేయకన్నా. ఏంటమ్మా 3 నెలలైంది మీరు కరెంట్ బిల్ కట్టి, కరెంట్ కట్ చేయక ఏం చేయమంటావు? 3 రోజులలో కట్టేస్తాం. 3 నెలల్లోనే కట్టలేదు, 3 రోజులు ఎలా కడతావు అమ్మా నువ్వు? అది కాదన్నా. మరి ఏది కాదమ్మా, 3 నెలలైంది మీరు కరెంట్ బిల్ కట్టి. అయినా నాకు తెలియక అడుగుతాను, 3 నెలల నుంచి మీ అవసరాలు తీర్చుకోవట్లేదా? తిండి తినట్లేదా? షాపింగ్ చేసుకోవట్లేదా? మీరు మేకప్లు రాసుకోవట్లేదా? మీరు కరెంట్ బిల్ కడతానికి ఏంటమ్మా మీకు బాధ? అన్నా అది కాదన్నా, ఇంట్లో పరిస్థితి కొంచెం బాగాలేదు. ఆల్రెడీ లోన్ కి అప్లై చేసాం. లోన్ 3 రోజుల్లో వస్తుంది. వచ్చిన వెంటనే కరెంట్ బిల్ కట్టేస్తాం. ఇలాంటి కథలు బాగానే చెప్తారు. రాత్రి ఇల్లు ఖాళీ చేసి ఇంటికి ఓనర్ మీద భారం వేస్తారా? అలా కాదన్నా. ఎలా కాదేంటమ్మా? అమ్మా అన్నా అది ఏమండి, రంగారావు గారు ఇల్లు ఇదేనండి? ఇంకో అప్లైన్ వచ్చినట్టున్నారు, చూడండి అమ్మా. అవును, మా నాన్నగారేనండి. అది ఆయన చనిపోక ముందు మా దాంట్లో ఇన్సూరెన్స్ చేశారు. ఆయనకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని మీరు ఆఫీస్కి వచ్చి క్లెయిమ్ చేసుకోవచ్చండి. అవునా, చాలా థ్యాంక్స్ అండి. ఏంటమ్మా నిజంగానే మీ నాన్నగారు చనిపోయారా? అవునండి. మీ బంధువులు చుట్టాలు ఎవరు లేరా మీకు? చెప్పుకోవడానికి బంధువులు చాలా మంది ఉన్నారండి, కానీ సహాయం చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు. అంతేకాదండి, ఒక్కసారిగా ఇంటి బాధ్యతలన్నీ మాపైనే పడ్డాయి. అయ్యమ్మా మిమ్మల్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, కానీ నా డ్యూటీ నేను చేయాలి కాబట్టి నేను చేశాను. మీరేమనుకోనంటే ఈ నెల కరెంట్ బిల్ నేనే కడతాను. డబ్బులు ఉన్నప్పుడే ఇవ్వండి. అయ్యో వద్దండి. పర్లేదమ్మా, డబ్బులు ఉన్నప్పుడే ఇవ్వండి. సరే.